చిన్న ఎలా ఉంది చిన్న ఆనియన్ రింగ్స్ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అలా మన వంటల్లోకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ సింపుల్గా ఆనియన్ రింగ్స్ చేసుకుందాం. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇండియాలో ఆనియన్ పకోడీ అంటాం, ఇది ఇతర దేశాల్లో ఆనియన్ రింగ్స్ అని చేస్తారు. అది మన పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూద్దాం. నాది పప్పు లేని గారెలు చాలా యూస్ వచ్చాయి. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరూ చూసినందుకు. ఆనియన్ రింగ్స్కి ఏమేమి కావాలంటే, ఈ ఆనియన్ని ఇలా రింగ్లా కట్ చేసుకోవాలండి. బ్రెడ్ పౌడర్, కొంచెం మైదా పిండి, ఇందులో కొంచెం ఉప్పు, కారం, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకునే విధానం చూద్దాం ఒకసారి. చిన్న గిన్నె తీసుకొని ఒక గుప్పెడు మైదా పిండి తీసుకోవాలి. ఇది ఇలా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని ఇలాగా ఈ మైదా పిండిలో డిప్ చేయాలి. చేసి మూత పెట్టి ఇలా ఇలా ఊపేసుకుంటే ఆ మైదా పిండి ఆ ఆనియన్ రింగ్స్కి పడుతుంది అన్నమాట. చూసారా, ఇలా పట్టాలి. ఈ రింగ్స్ అన్ని మళ్ళీ ప్లేట్లో తీసుకుందాం. ఇదే గిన్నెలో మనం ఇంకో గుప్పెడు మైదా, ఆ గిన్నెలో కొంచెం మైదా తీసుకొని లైట్గా కారం, కొంచెం ఉప్పు కారం వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలండి. ఈ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ, మన పకోడీ పిండి కలుపుతాం కదా, బజ్జీల పిండి, అంత లూజుగా కలుపుకోవాలన్నమాట. కొంచెం మామూలు వాటరు, కొంచెం కూల్ వాటర్తో కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయండి. చూసారా, ఈ పిండి ఇలా ఈ క్వాంటిటీలో మనం కలుపుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ రింగ్ తీసుకొని ఇలా పిండిలో డిప్ చేయాలి. ఇప్పుడు బ్రెడ్ పౌడర్లో మనం డిప్ చేసుకోవాలి. చూసారా ఆనియన్ రింగ్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక పొయ్యి మీద పెనం పెట్టుకొని ఇలా మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం డీప్ ఫ్రై కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. మనం పొయ్యి ఆన్ చేసుకోవాలి. తర్వాత అది కొంచెం హీట్ ఎక్కాక మనం ఆనియన్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె ఇలా బాగా మరిగిన తర్వాత పొయ్యి సిమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ఆనియన్ రింగ్స్ ఒకటి ఒకటి వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని తింటే సూపర్ ఉంటాయి. మంచి స్మెల్ వస్తుందంట. మళ్ళీ హైలో పెట్టుకోండి. వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోండి, తర్వాత హైలో పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు నూనెలో బాగా వేయించుకున్నాక ఇవి మళ్ళీ ఇంకో వైపుకి ఇలా తిరగేసుకోండి స్లోగా. ఇంకొక 10 నిమిషాలు కూడా ఇలాగే వేయించు. చూసారా, మంచి కలర్ వచ్చాయి. ఇలాగే అన్నీ వేపుకున్నాక మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని తింటే సూపర్ ఉంటాయి. అన్నీ వేపుకుందాం.